శ్రీరామ రామ రామేతి మే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలు అంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే. సంస్కృత భాషలో అక్షరాల్ని లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది. రా 2 మా 5. రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 2 200, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందుకని ఒక్క రామనామాన్ని 3 మాటలు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే. అంత గొప్ప నామము. ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అడిగారు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, ఏదో ఎకసక్కంబునకైన పద్య గద్య గీత భావార్థములనైనా కమలనయను పిలువ కలుష హరము. రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామా రామా అని పిలిచినా సరే, లేదు పద్య గద్య గీత భావార్థములనైనా ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే, రామనామం వ్రాస్తే చాలు. అంత గొప్పది శ్రీరామనామం. లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది. ఒకటి ప్రణవం, ఒకటి రామనామం. రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడు తారకం, అంటే సంసారమును దాటిపోతాడు, మోక్షానికి వెళ్ళిపోతాడు. రామనామము అంత గొప్ప నామము.